హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం విఆర్ అండ్ ఏఆర్ వాటి గురించి తెలుసుకొని వాటి మీద ప్రాజెక్ట్స్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ విఆర్ అండ్ ఏఆర్ అనమాట. విఆర్ అంటే సింపుల్గా వర్చువల్ రియాలిటీ, ఏఆర్ అంటే ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ అనమాట. ఈ రెండింటిని కలిపి మనం పిలిచే పేరు ఎక్స్ఆర్ అనమాట. అయితే ఇప్పుడు అసలు వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి? ఓకే, వర్చువల్ రియాలిటీ అంటే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ చూస్తే కనుక చూసారుగా, అంటే అసలు రియాలిటీ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు మనం ఉన్న రియాలిటీ అనమాట. మన చుట్టూ ఉన్న ప్రకృతి కానీ, మన ముందు కనిపించేది. ఓకే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి సో అండ్ సో అన్ పర్సన్ ఈ ఊరిలో ఉన్నాడు. ఆ ఊరు అనేది ఒక ప్లేస్ అనుకుంటే, ఆ ఊరిలో అతను ఉన్నాడు. ఇది రియల్గా అనమాట. వర్చువల్ రియాలిటీ అంటే ఇలాగా ఒక పర్సను వేరే ప్లేస్‌కి వర్చువల్‌గా అనమాట. అక్కడ ఉండడు తను. కానీ అలా ఉండేటట్టు చేసేది వీఆర్ అనమాట. ఓకే, ఈ వీఆర్ టెక్నాలజీ వర్చువల్ రియాలిటీ. ఇక్కడ చూస్తే గనక ఈ పర్సన్ ఇక్కడే నించున్నాడు. కానీ ఇతని చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అనేది చేంజ్ అయింది. అంటే ఇతను ఇంకో వేరే ప్లేస్ దగ్గర ఉన్నట్టు. అంటే లైక్ మనం డైనోసార్స్ ఉండే కాలం దగ్గరికి ఉండేటట్టుగా పెట్టుకోవచ్చు. ఓకే, మన ఇంటి దగ్గరే ఈ హెడ్సెట్స్ అనేవి పెట్టుకొని వీటిలో విఆర్ టెక్నాలజీ అనేవి ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఓకే, ఈ విఆర్ టెక్నాలజీ ఇన్సర్ట్ చేసిన తర్వాత అప్పుడు మన చుట్టూరా మనకి ఒక వర్చువల్ రియాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దీన్ని వర్చువల్ రియాలిటీ అంటాం అనమాట సింపుల్గా. దీనికి డెఫినేషన్స్ పెద్ద పెద్ద ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడానికి ఇది సింపుల్ అనమాట. వర్చువల్ రియాలిటీ అంటే ఇది. ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ అంటే సింపుల్గా ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ ఇప్పుడు ఎగ్జాంపుల్ పోకెమాన్ గో అదే గేమ్ ఉంటుంది కదా, తెలుసా? పోకెమాన్ గో అంటే మనం మొబైల్లో గేమ్ ఓపెన్ చేసి చూస్తుంటే బయట మనకి పోకెమాన్స్ కనిపించినట్టు సేమ్ కెమెరా నుంచి మనకు కనిపిస్తుంది. కానీ బయట పోకెమాన్ గేమ్స్ అనేవి ఉండవు అనమాట. అవునా? ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇవ్వండి, ఈ టైప్ అనమాట. ఇప్పుడు పోకెమాన్ గో గేమ్ ఉంది. మనకి బయట ల్యాండ్ అనేది ప్లెయిన్‌గా ఉన్నా మొబైల్‌లో చూసేటప్పటికి పోకెమాన్ గేమ్‌లో నుంచి చూసేటప్పటికి అక్కడ ఒక పోకెమాన్ ఉండేటట్టు మనకి కనిపిస్తది. ఇలాగా ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేసి దాంట్లో ఈ రియాలిటీ అనేది సృష్టించి మనకి అనుగుణంగా నచ్చినట్టు చేసుకునేది ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇవి దేనికి ఉపయోగపడతాయి? ఇప్పుడు వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతదంటే, మనం వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగించి ఏమేమి చేయొచ్చు? ఒకవేళ మనం ఏదైనా హౌస్ డిజైన్ చేయాలనుకుంటే ఫస్టు నా హౌస్ ఎలా ఉండాలి అని మనం క్రియేట్ చేసుకొని ఆ టెక్నాలజీ ఏదైతే క్రియేట్ చేసామో అది మనం వర్చువల్ రియాలిటీలోకి పంపిస్తే ఆ విఆర్ టెక్నాలజీ నుంచి మనం హెడ్సెట్స్ పెట్టుకున్నప్పుడు మనకి కనిపిస్తుంది, ఇది నా హౌసు, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి అనేసి. ఓకే, అలాగా ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ దేనికంటే హౌస్ నిర్మించడం అయిపోయిన తర్వాత లోపల ఇక్కడ ఏ ప్రాపర్టీ ఉంటే బాగుంటుంది అని మనం ఒక ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ తోటి చూపించి ఇక్కడ సోఫా సెట్ ఉంటే ఇలా బాగుంటుంది అనేసి మనం ఈజీగా చెప్పచ్చు అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను వర్చువల్ రియాలిటీ, ఈ ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ అంటే. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ అనమాట ఇవి. వీటి మీద మనం ప్రాజెక్ట్స్ చేయొచ్చు. చాలా సింపుల్, చాలా చాలా ఈజీగా చేయొచ్చు. చాలా చాలా అంటే సింపుల్గా చేయొచ్చు. ఏంటి, వర్చువల్ రియాలిటీ నుంచి ఒక ప్రాజెక్టు, ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ నుంచి ఒక ప్రాజెక్టు. ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీకి ఇంకొక ఎగ్జాంపుల్ స్నాప్చాట్ యూస్ చేస్తాంగా. స్నాప్చాట్లో ఫిల్టర్స్ ఉంటాయి. మన ఫేస్ మీద బటర్ఫ్లైస్ కానీ కాక్రోచెస్ కానీ వచ్చేటట్టు, ఓకే, మన ఫేస్ చేంజెస్ మార్చేటట్టు, ఓకే, షేప్ మార్చేటట్టు, వేరే ఫేస్లా పెట్టుకోవడం, యానిమల్ ఫేస్లా పెట్టుకోవడం, ఇవన్నీ ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ యూస్ చేసుకొని స్నాప్చాట్లో ఫీచర్స్ అనమాట. వర్చువల్ రియాలిటీ చెప్పినట్టు ఒక విఆర్ హెడ్సెట్ పెట్టుకొని చాలామంది క్రికెట్ గేమ్స్ ఆడతారు. ఓకే, విఆర్ వర్చువల్గా అనమాట. అది అనమాట వర్చువల్ రియాలిటీ. ఈ 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, ఇవి వర్చువల్ కంట్రోల్స్ అనమాట. ఆ హెడ్సెట్కి కంట్రోల్స్ అనమాట. అందులో మనం నడిచేటట్టు ఫీల్ అవ్వడానికి, ఓకే, ఏదైనా మనం పట్టుకునేటట్టు ఉండడానికి అవి డిజైన్ చేశారు. ఈ వర్చువల్ రియాలిటీ అండ్ ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ. ఇవి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చే టెక్నాలజీలో ఇవి చాలా అంటే చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి. దాంతోపాటు జాబ్ ఆపర్చునిటీస్ కూడా దీంతో ఇంక్రీజ్ అవుతాయి.
ట్రెండింగ్, ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తుంది. ఇది నాట్ ఎ ఫ్యూచర్, ఇది ప్రెజెంట్ అనమాట. ఇది చాలామందికి తెలీదు. అందుకు మనం ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, నాలెడ్జ్ని పంచండి. అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఫస్ట్ ప్రాజెక్టు వర్చువల్ రియాలిటీ ఎలా చేద్దాం. ఓకే, ఇది నేను చేసిన వర్చువల్ రియాలిటీ ప్రాజెక్ట్ అనమాట, ఒక స్కూల్ అనమాట. దానికన్నా ముందు అసలు ఈ వెబ్సైట్లోకి ఎలా వెళ్ళాలి. ఇక్కడ ఫ్రేమ్ విఆర్ అని టైప్ చేసి ఫస్ట్లో ఉన్న ఈ ట్యాబ్ని క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగ వస్తుంది. లోడింగ్ అయిన తర్వాత లాగిన్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ గెట్ స్టార్టెడ్ నొక్కండి, లాగిన్ నొక్కినా పర్లేదు. ఇక్కడ ఈ విధంగా లాగిన్ అవుతుంది అనమాట. ఈ పైకి కొంచెం అంటే మనకి ఇక్కడ లాగిన్ పేజ్ వస్తుంది. అక్కడ లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ థీమ్స్ ఎంచుకోవాలి. ఓకే, థీమ్స్ ఇక్కడ ఏంటి, కోకోకోలా క్లబ్ హెచ్బిసి, కోకోకోలా హెచ్బిసి, కోనెక్స్ కొలాబరేట్స్, యూనివర్సిటీ ఆఫ్ మ్యాచెట్స్, ట్రెల్లో. ఈ విధంగా మనం ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని సీమోర్ నొక్కితే దాని యొక్క పేజ్లోకి మనకి తీసుకెళ్ళి ఇక్కడ మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను, చూస్తున్నారా. సిగ్నల్ సరిగ్గా లేదు, ఒక్కసారి అలాగా. మనం అది ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇలా ఫ్రేమ్ విఆర్ అనేసి ఈ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఓకే, ఇందులో మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, ఏం చేయాలి నేను చూద్దాం. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ నేను చేసింది ఎలా ఉందో చూద్దాం. ప్రాజెక్ట్ చూస్తే కనుక ఒక స్కూల్ అనమాట. ఓకే, స్కూల్ ఆర్ యూనివర్సిటీ ఏదో ఒకటి, క్యాంపస్ అనుకోండి. ఇది ఎలా చేయాలి, దీంట్లో ఎలా పెట్టాలి, ఏమేమి అనేసి మనం ఈజీగా చెప్పచ్చు, చాలా ఈజీ. ఓకే, సింపుల్గా చెప్పచ్చు. ఇది నేను చేసిన అదిగోండి, చూస్తున్నారుగా. ఓకే, ఇది మన విఆర్ అనమాట. ఇది ఒక స్కూల్ అనమాట, ఇది గార్డెను, ఇది ఒక క్యాంపస్ లోపల. ఓకే, జస్ట్ ఇది ఆఫీషియల్గా పెద్దగా ఉంటుంది, కానీ నార్మల్గా క్రియేట్ చేసిన క్లాస్ రూమ్స్ అనమాట. ఈ టైపు మనకు నచ్చినట్టు, ఓకే, మనకు నచ్చినట్టు చేయొచ్చు అనమాట. ఇది ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. నేను మీకు ఆల్రెడీ ఒకటి చూపించాను కదా, కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి, న్యూ ఫ్రేమ్స్ కానీ ఏదో ఒకటని. మనం క్రియేట్ చేసే ముందు న్యూ ఫ్రేమ్కి పేరు పెట్టాలి, ఏదో ఒక పేరు, లక్కీ అని పెట్టామనుకోండి. దీని కింద థీమ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోండి నియో ఆఫీస్ 2, హబ్ వరల్డ్, నియో ఏఐ, ఇవన్నీ మనకి వర్చువల్ రియాలిటీస్ అనమాట. నియో ఆఫీస్ 2 తీసుకున్నాను అనుకోండి. ఓకే, అప్లై చేద్దాం. ఫ్రేమ్ విత్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అంటే మనం ఇచ్చే నేమ్ యూనిక్గా ఉండాలి. ఇచ్చే నేమ్ యూనిక్గా ఉన్నప్పుడు క్రియేట్ అవుద్ది ఫ్రేమ్ క్రియేట్ అయినప్పుడు అందులో మనం ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, దాన్ని మార్చుకోవచ్చు. ఓకే, మనకి నచ్చినట్టు మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట.
మన నియో ఆఫీస్ అనమాట. మన నియో ఆఫీస్ని కనెక్ట్ చేస్తే ఇదిగోండి. ఓకే, ఇది సింపుల్. ఇప్పుడు అర్థమైందా? అలా మనం ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒక నియో ఆఫీస్ 2 అనమాట. ఓకే, ఇది మొత్తం. ఇప్పుడు దీంట్లోకి ఆబ్జెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలి? కిందన మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. చూసారు కనుక మెగాఫోన్, వెబ్క్యామ్, మైక్రోఫోన్, ఎడిట్ మోడ్, సీట్, క్రియేషన్ మెను, ఎమోజీ, ట్రాన్స్క్రైబ్, మీటింగ్, సెట్టింగ్స్, ఓపెన్ ఫ్లాట్ మోడ్, ప్రివెంట్ అదర్స్ ఫ్రమ్ ఎంటరింగ్ జోన్. దీనికి మీరు లాక్ పెట్టుకోవచ్చు ఎవరు చూడకుండా. అండ్ ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో పీపుల్స్ ఉన్నది చూసారా? పీపుల్స్ అనేవి అప్ టు 8 వరకు అవుద్ది అనమాట. ఓకే, 8 అయితే ఓకే. ఇప్పుడు ఇది చూస్తే కనుక ఫస్ట్ ఒక వెబ్క్యామ్ తీసుకుంటే మనకి వెబ్క్యామ్ ఓపెన్ అవుద్ది అనమాట. సీట్ అంటే కూర్చుంటుంది అనమాట. ఇది మీరు అనుకుంటే ఓకే, మనం వ్యూ చూసేటట్టు ముందుకు వెళ్తే ముందుకి. ఓకే, సీటు. ఎడిట్ మోడ్ చూస్తే మనం దీన్ని ఒక టెక్స్ట్ ఏరియా, 3D షేప్, 3D మోడల్, షేపు, పోల్ అని, న్యూస్, వెబ్ బ్రౌజరు, ఓకే, వైట్ బోర్డ్, స్టాక్, స్టిక్కర్స్, వీడియో, ఇమేజ్. మనకి నచ్చిన ఇమేజ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. వీడియో కానీ ఇమేజ్ కానీ ఇలాగ. ఓకే, 360 డిగ్రీ ఫోటో అవ్వండి ఇలా వస్తుంది. మనం మన దగ్గర ఉన్న ఫోటోని దాంట్లో అప్లోడ్ చేసుకోవాలనుకుంటే మన ఫొటోస్ పెట్టుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ ఉందా, వెబ్ అడ్రస్సా, గూగుల్ ఫొటోస్ అయినా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు మోడల్ని. ఇలా మనం ఒక మంచిగా చేసామనుకోండి, మన ప్రాజెక్ట్లో పెట్టుకున్నప్పుడు నాకు VR టెక్నాలజీ మీద నాకు కొంచెం అవగాహన ఉంది, కొంచెం నాలెడ్జ్ ఉంది అనేసి మీరు మీ రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు తిను కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు, కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ని నేర్చుకుంటున్నాడు అనేసి కొంచెం ఇంప్రెషన్ వస్తుంది అనమాట ఇంటర్వ్యూ టైంలో. ఓకే, ఎడిట్ మోడ్లో ఇంకా అలా చాలా ఉంటాయి అనమాట. నచ్చినవి చేసుకోవచ్చు. క్రియేషన్ మెనూలో క్రియేట్ చేసుకోవచ్చు. ఇవ్వండి 3D మోడల్సా, వైట్ బోర్డా, 360 కంటెంటా, ఏదైనా. ఇమేజెస్లోకి వెళ్తే ఇమేజెస్, మీడియం సైజు, వాటి యొక్క డీటెయిల్స్. వీడియో ఒక ప్రాంప్ట్ ఇచ్చి అప్లోడ్ ఇమేజ్ చేస్తే మనకి మోడల్స్ వస్తాయి. ఈ విధంగా మనకి నచ్చినవి చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలాగ ఇప్పుడు ఎక్కడ వస్తాయి ఇమేజెస్ అంటే ఇక్కడ చూసారుగా, ప్రతి బోర్డుకి ఇక్కడ మనకి ఇలాగా 2 సింబల్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ క్లిక్ చేస్తే మనకి ఏవైనా అప్లోడ్ దీని మీద వస్తాయి అనమాట. ఫోటో పెడితే నాకు దీని మీద ఫోటో వస్తుంది. ఇప్పుడు ఒకవేళ నేను ఒక ప్రజెంటేషను నా ఆఫీస్లో కానీ, నా కాలేజీలో, నా స్కూల్లో ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి ఓకే, నేనేమేమి చూపించాలి అనేవి స్టెప్ బై స్టెప్ దీని మీద పెడతాను అనమాట. దీని మీద పెట్టి ఇది కంప్లీట్ అయిన తర్వాత దీని మీద అనేసి కొంచెం రిచ్గా ఉంటుంది అనమాట చెప్పేటప్పుడు. కానీ ఏదైనా తిను ఒక ఆల్రెడీ వర్చువల్ రియాలిటీ అనేది క్రియేట్ చేసి మనకు చూపించాడు అని. అదేవిధంగా మనం ఇప్పుడు దీన్ని ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే వర్చువల్ కార్డ్బోర్డ్స్ అని, మనకి వర్చువల్ రియాలిటీకి కార్డ్బోర్డ్స్ ఉంటాయి కొన్ని, ఆన్లైన్లో కానీ ఎక్కడైనా ఉంటాయి. దీన్ని మనం సేవ్ చేసుకొని ఓకే, షేర్ చేసుకొని సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇది మన ఫేస్ ట్రాకింగ్ అనమాట. వెబ్ క్యామ్ ఓపెన్ అయ్యి మనం కనిపిస్తాం అనమాట. ఆడియో, వీడియో సెట్టింగ్స్, మీరు యూజర్ సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఓపెన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది మనకి అంతగా అవసరం లేదు. వెబ్ క్యామ్స్, గ్రిడ్ మెయిన్గా యూజ్ ఉండదు. ఈ విధంగా మనం ఇప్పుడు దీన్ని ఉంది కదా, లేదా దీన్ని ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది. సారీ, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్, షేర్, ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను
ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది సింపుల్గా ఏం లేదు. ఈ విధంగా ఇప్పుడు మీరుది ఎవరైనా ఇంకొకరు ఓకే యాక్సెస్ చేయాలి అంటే సింపుల్గా మీ అకౌంట్ని లాగిన్ అవ్వచ్చు అనమాట వాళ్ళ దగ్గర. ఓకే, స్టాట్స్, ఇవి స్టాట్స్ అనమాట, సారీ షేరింగ్ కాదు అది. దీన్ని మీరు ఈ యొక్క యూఆర్ఎల్ ఉంది కదా ఇక్కడ, ఈ యూఆర్ఎల్ని మీరు కాపీ చేసి పేస్ట్ చేస్తే మీ యొక్క ప్రాజెక్ట్ని వేరే ఒకరు చూడొచ్చు అనమాట. ఈ విధంగా అర్థమైందా? ఇది మనకి ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే ఇలా వచ్చింది కదా, ఈ బార్ని ఓపెన్ చేస్తే మనకి స్టార్ట్ స్క్రీన్ క్యాప్చరు. దానివల్ల మనకేమవుతుందంటే మనకు స్క్రీన్ అనేది మనకు వెబ్ క్యామ్ ఓపెన్ అవుద్ది. ఫ్రేమ్ ఇంట్రో ట్యూటోరియల్స్ మీకు ఇంకేం అర్థం కాకపోయినా దీన్ని క్లిక్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాయి. లాగిన్, ఇక్కడ లాగిన్ వస్తుంది. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే పబ్లిష్ టు యూట్యూబ్, మీరు యూట్యూబ్లో పబ్లిష్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేయొచ్చు. ఫ్రేమ్ సెట్టింగ్స్, ఫ్రేమ్ ఎలా ఉండాలి, అసెట్స్ ఇన్ ది ఫ్రేమ్, వాయిస్ జోను, ఏజెంట్స్ ఎలా ఉండాలి, మై ఫ్రేమ్, ఇప్పుడు మన ఫ్రేమ్లో ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ ఇన్వెంటరీలో మోడల్స్, 3D పిక్చర్స్, ఇందాక మనం ఇక్కడ చూసిన ఆప్షన్సే ఇక్కడ సైడ్న ఒకే దగ్గర ఈజీగా కనిపించేటట్టు ప్రొఫైల్ పెట్టుకోవచ్చు. సీన్స్, ఓకే, సపోర్టు, వాట్స్ న్యూ, ఇవన్నీ ఈజీగా మీకు అర్థమైపోతాయి. సింపుల్గా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ 8 పీపుల్స్ వరకు లాగిన్ అవ్వచ్చు. మీ 8 పీపుల్స్ ఇందులో లాగిన్ అయ్యి 8 పీపుల్స్ మొత్తం అందరం మాట్లాడుకోవచ్చు. ఓకే, చాట్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, మాట్లాడచ్చు, మీటింగ్ పెట్టచ్చు, ఏవైనా ప్రజెంటేషన్స్ ఉంటే దాని గురించి మీరు ఏదైనా ఒక కొత్తగా ఒక టాపిక్ మీద ప్రజెంటేషన్ చూపించాలి అనుకుంటే ఈ విధంగా ఇది యూజ్ చేసి మీ ఒక టీం ఉంటే ఆ టీం మొత్తం ఇందులోనే ఉండి ఒక్కొక్కరు ఒక సెక్షన్ చూపిస్తూ మీరు చేయొచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. అర్థమైందా? లైక్ ఎలాగంటే ఇప్పుడు చూసారు కదా, తిను వేరే షాషా అంట, ఇది మనం ఇలాగా 8 మెంబర్స్ ఉండొచ్చు. 8 మెంబర్స్ ఒక టీమ్గా ఉన్న ఈ సెక్షన్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇంకో సెక్షన్ అనేది వేరే ఒక అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకవేళ ప్రజెంటేషన్లు వచ్చినప్పుడు. చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి దీని గురించి వేరే ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవ్వండి, ఈ వాల్స్ మీద కూడా మనకి ఫొటోస్ పెట్టుకోవచ్చు. అంతా ఈజీగా అర్థమైంది, చాలా బాగుంటుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఆగ్మెంటెడ్ రియాలిటీ చెప్పాను కదా, స్నాప్చాట్లో ఎఫెక్ట్స్ కానీ ఈ విధంగా దాని గురించి ఇలాగే సేమ్ ప్రాజెక్ట్ చేయడానికి ఎలాగో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.